పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జ్యేష్ఠ శుక్లపక్ష దశమి వస్తోంది. దశపాపహర దశమిగా జరుపుకునేటటువంటి బ్యూటిఫుల్ డే గుర్తుందా మీకు? గుర్తుంది. ఏమిటి? మనం కాశీకి వెళ్ళినప్పుడు దశపాపహర దశమి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం కదా. జ్యేష్ఠ మాసంలో మాట్లాడుకుని ఎలా క్లెన్స్ చేస్తుంది అసలు గంగమ్మ తల్లిని చూడంగానే పాపాలన్నీ కూడా ఆవిడ క్లియర్ చేసేస్తారు అని చెప్పి అనుకుని మళ్ళీ అక్కడ కూడా మాట్లాడుకున్నాం. అక్కడ కూడా గంగమ్మ తల్లి నది ఒడ్డున మాట్లాడుకున్నాము. ఆ రోజు చక్కగా మీరు శ్లోకం కూడా చదివించి స్నానం చేయించారు కదా. మనం ఆషాఢ పౌర్ణమికి వెళ్ళినప్పటికీ సో అసలు నాకేంటో జ్యేష్ఠ మాసంలో వెళ్ళాం అనుకుంటున్నా నేను. అంటే గంగమ్మ తల్లి దగ్గర మాట్లాడుకున్నాం కదా దశపాపహర దశమి అని. అట్లా రిజిస్టర్ అయిపోయింది. దశపాపాలు ఏమున్నాయి అని చెప్పి కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. మరొక మారు వస్తోంది. రేపు 24వ తారీఖు దశపాపహర దశమి. మరి ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని? అందరూ కాశీలో ఉండకపోవచ్చు, కానీ మరి ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా గంగమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలి, పొందితే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను. ఈరోజు గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు ఆవిడ ఉత్సవం కూడా గంగోత్సవం కూడా చేసుకుంటారు. అలాగే దశపాపహర దశమి అంటే క్లెన్స్ చేసేస్తుంది. అంటే మనకి చెప్పకనే చెప్పడం చూడు సనాతన ధర్మము. వాటర్ ఎలాంటి దాన్నైనా సరే క్లెన్స్ చేస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు వచ్చాయి, మేము ఇప్పుడు వింటున్నాము, మేము అక్కడ వినలేదు, మేనిఫెస్టేషన్స్ అవి అని అంటారు. కానీ నిజంగా చెప్పాలి అని అంటే ధర్మంలో అలా ఇమిట్ చేశారు. ఇంకోటి సంవత్సరానికి ఒకసారి రావడం ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా మేము ఏ పాపము చేయలేదమ్మా, మేము ఏ పాపం చేయలేదని మనం అనుకుంటుంటాం. కానీ రోజు చేసే దానిలో ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం. అంటే పాపాల్లో కూడా 10 రకాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి అని చెప్తుంది మన శాస్త్రం. అయితే చాలా వివరంగా చెప్పుకుందాం. ఎందుకు అని అంటే ఎవరైనా మేమేం పాపం చేయలేదండి, మేము ఇప్పుడు న్యాయమే చేశాము అని అనుకున్నప్పుడు అసలు మనం అయ్యో ఈ సందర్భంలో మనం ఈ మాట అన్నాం కదా అని చెప్పి మనం క్లియర్ చేసుకోవచ్చు. అయితే మొదటగా ఏంటి అని అంటే వాచంతో అంటే మాటల ద్వారా చేసేవి 4 రకాలు పాపాలు. అవి ఏంటి అంటే అసత్యం, ఇలా ఇతరులను మోసం చేయడానికి లేదా లబ్ధి పొందడానికి అసత్యాలు పలకడం. అయ్యో ఇక్కడ అబద్ధం ఆడితే వీడి ప్రాణం నిలబడుతుంది అని అంటే అక్కడ అబద్ధం ఆడినా తప్పులేదు, కానీ వేరే వాళ్ళ నుంచి లబ్ధి పొందడానికి ఇక్కడ ఏదైనా ఈ మాట చెప్తే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళ మీద చెప్పేద్దాంలే, నేరం అబద్ధం చెప్పేద్దాంలే, అలా అనుకున్నవన్నీ కూడా అసత్యవాక్యం. అలాగే పరుష వచనాలు అంటే తిట్టడం, కఠినమైన పరుషమైన లేదా ఇతరుల మనస్సును గాయపరిచే పదాలను ఉపయోగించడం. కమెంట్స్ రూపంలో కూడా ఇవి నిజంగానే అసలు మనసులు గాయపడేలాగా కమెంట్స్. ఇంత చెప్తున్న నాకు కూడా బాధపడకండి అని చెప్తున్న నన్ను కూడా స్తబ్ద అంటే మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి ఏం మాట్లాడలేకపోయాను ఆ రోజు. గుర్తుందా నీకు? చీర గురించేనా? ఆ చీర గురించి. మీరు పట్టు చీర కట్టుకోకండి, నార్మల్ చీర కట్టుకోండి. కొన్నాళ్ళు కూడా ఏమనాలో తెలియని కొన్నాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కట్టుకోండి అని అంటే మనం ఏం చీర కట్టుకోవాలో కూడా పరాయి వాళ్ళు నిర్ణయించే స్థాయికి మనం దిగజారిపోయామా? అంటే పట్టు చీర కట్టుకుంటే ఆనందంగా ఉన్నట్టేనా? కాదు కదా. అయినా ఆవిడ అలా చీరలు కట్టుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను 2-3 సార్లు చాలా ఎట్లా అంటే నేనైతే నా కళ్ళతో నేను చూడలేకపోతున్నా. ఈవెన్ మా అమ్మ కూడా ఇంట్లో అబ్బా ఏంటి ఇది ఇలా ఉన్నారు అని అన్న సందర్భాలు ఉన్నాయి. వద్దు అని అంటే మళ్ళీ కొంచెం ఉన్న వాటిల్లో తీసుకొని కట్టుకుంటున్నాను. నిజం చెప్పాలంటే కాటన్ చీరలు 10 కొనుక్కున్నాం, మళ్ళీ కొనాలంటే బాధ అనిపించింది. ఇదేమిటి ఇంట్లో ఉన్న వదిలేసుకుని కొత్త కొనుక్కుని వేసుకోవాలన్నా బాధే కదా. ఏదైనా కొత్త చీర కట్టుకుంటే ఆయనకు దండం పెట్టండి బయటికి రాను నేను. అలాంటిది కొత్త చీర కట్టుకుని పెట్టకుండా కళ్ళమని నీళ్ళు పెట్టుకొని గుర్తు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ ఏంటి అని చెప్పి నన్ను నేనే సంధాయించుకున్నాను. మళ్ళీ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇటువంటివి కూడా పరుషవచనాలు అంటే అవతల వాళ్ళని మీరు మంచిగా చెప్పారు, కరెక్టే. అయ్యో పట్టు చీర కట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న కాయిన్ కూడా ఉండుండొచ్చు. కానీ మాట్లాడేటప్పుడు అది పబ్లిక్ ప్లాట్ఫామ్, కరెక్ట్, అందులో కామెంట్ పెట్టకూడదు కరెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం.
ఇంకోటి సభ్యత లేని మాటలు, అసభ్యంగా మాట్లాడడం, సమాజంలో వినడానికి అసహ్యకరమైన, అవమానకరమైన లేదా అశ్లీలమైన భాషను వాడడం. నిజంగా చెప్పాలి అంటే స్కూల్ పిల్లల్లో కూడా ఈ మధ్య నేను చాలా వింటున్నాను. మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే అబ్బాబ్బా ఏంటి నాకు భయం వేస్తోంది అని అంటే, మా చిన్ను చెప్పిన మాట ఏంటి అని అంటే, నాకు అమ్మ ఇది కామన్, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేమిటి అనుకుంటున్నావు, ఇదంతా కామన్ అమ్మా అని చెప్తే నేను ఆశ్చర్యపోయిన సందర్భం అనమాట. ఆ లాంగ్వేజ్ మీరు చూడండి, పిల్లల్లో కూడా ఇది మాట్లాడకూడని మాటలతో కన్వే చేసుకుంటున్నారు మెసేజెస్ని. అది చాలా కష్టతరంగా ఉంది వినడానికి కూడా. అది గమనించుకోవాలి మనం కూడా. సో ఎక్కడ కూడా అసభ్యత అనే దానికి మనం తావివ్వకూడదు. అనవసరమైన ప్రలాపాలు, పనికిరాని విషయాలు, చాడీలు లేదా ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడడం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను చూడు, వాళ్ళు 1 అంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి, నా దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చేటప్పటికి 1.25 అవుతుంది, కొంచెం ఏదో ఒకటి మిక్స్ అసలు యాడ్ అవుతుంది అమ్మాయి అని చెప్తూ ఉంటాను చూడు. ఇలాంటివి అనమాట. మనసుతో చేసేవేంటి, దురాశ, అంటే వేరే వాళ్ళ ద్రవ్యం మీద ఆశపడడం, అబ్బా వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో అని అనుకోవడం. అలాగే ద్రోహ చింతన, అంటే ఇతరులకు కీడు చేయాలని, హాని తలపెట్టాలని మనసులో ఆలోచించడం. అలాగే అపనమ్మకం, నాస్తికత్వం, ధర్మం, దైవం వైపు, సత్యం మీద నమ్మకం లేకపోవడం లేదా నిందించడం. మా ధర్మంలోకి రండి, మా దేవుణ్ణి నమ్మండి అనడం రోజు చేసే పరమ ఏదంటే నికృష్టమైన పాపం. ఇంకో పాపం ఏమిటంటే ఉన్న దేవుళ్ళని ఇందులోనే ఉంటూ ఆ దేవుడు కాదు, ఆయన గురువు కాదు అని అలా అనడం కూడా చాలా పొరపాటు. గురువు నీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసే. దూషణ చేయకూడదు ఎవరిని. నువ్వేదో వాళ్ళ గురించి నిజాలు బయట పెట్టాలి అని చెప్పి నిజాలు బయట పెట్టేసి ఊరుకో. ఇంకా అదే అస్తమాన దూషణ చేస్తూ ఉంటే కూడా చాలా పాపం అది అని అనుకోవచ్చు. కర్మణ అంటే శరీరం ద్వారా చేసేవి, ఇక్కడ మాటలతో చేసేవి, మనసుతో చేసేవి. చూసా, శరీరంతో ఏం చేస్తాం అంటే హింస. అస్సలు అంటే ప్రాణం ఉన్న జీవులకు కారణం లేకుండా శారీరకంగా, మానసికంగా హాని చేయడం. వెళ్తుంటే కుక్కను రాయితో కొట్టేవాళ్ళని నేను చాలా మందిని చూసాను. అలాగే పరస్త్రీ, అలా అంటే కొంతమంది అంటారు అనమాట, ఏమవుతుంది అదొక ఎంజాయ్మెంట్ లాగా. చీమలు వెళ్తూ ఉంటాయా, వాటి లైన్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూసాను అట్లా. కుక్కల్ని, చీమల్ని ఓకే, ఒక ఈ మధ్య చాలా మంది తల్లులక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని పిల్లల్ని చంపేస్తారు. చిన్న బాబుని ఇట్లా కొట్టి బట్టల్ని ఉతికితే ఎట్లా ఉతుకుతారో అలా కొట్టి చంపేస్తారు కదా. తల్లి కూడా, తల్లి చంపింగ్. నిన్న ఇన్స్టాలో అదంతా చూస్తుంటే అసలు అది తల్లేనా నాకు అని అనిపిస్తుంది. ఇది మాట్లాడుకుందాం, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారా అనే దాని మీద నేను నిన్న సైకలాజికల్ గా ఒకటి రాసుకున్నాను. ఇది ఎందుకు చేస్తారు ఇట్లా అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ అందుకే వస్తోంది ఏమని, పరస్త్రీ పరపురుష గమనం, ఇతరులతో, భార్యలతో, భర్తలతో అక్రమ సంబంధాలు ఉండకూడదు. ఈ పాపం ఏం చేస్తుందంటే అంత పెద్ద పాపం చేయడానికి పునాది అనమాట. అందుకనే చేయకూడదు. అపాత్ర దానం, దొంగతనం. చక్కగా అపాత్ర దానం మాత్రం చాలా బాగా చేసింది మా అమ్మ. మేము మేము బతికున్నంత కాలం దశపాపహర దశములు చెప్తూనే ఉండాలి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం. నిజంగా. కానీ దానం చేసేటప్పుడు ఇది పాత్ర దానం, అపాత్ర దానం అని మనకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి వచ్చి నేను అప్పు చేశాను, మా అమ్మ సంగతి చెప్తున్నాను, నేను అప్పు చేశాను అన్నాడు. నువ్వే తీర్చాలి అంటే, ఒకసారి తీర్చావు బాగుంది, రెండోసారి తీరుస్తావా, మూడోసారి తీరుస్తావా, ఏమిటి అసలు ఆ నమ్మకం ఏంటి? నీకెవరన్నా కానివ్వు, నీ బ్లడ్ కానివ్వు, లేదంటే నీ ఫ్రెండ్ కానివ్వు, ఇంకోళ్ళు కానివ్వు, నీ పరువు పోతుందని వాళ్ళ అప్పు తీర్చడం ఏంటి? పరువు అంటే ఏంటి? నీ పిల్లలకి నువ్వు ఇవ్వడం, నువ్వు దాచుకోవడం, అది పరువు, అంతే కదా, ఇంకోటి ఏదో కాదు. సో ఈ అపాత్ర దానం అంటే అది హెల్పింగ్ కూడా, ఆ హెల్ప్ కూడా అట్లా చేయకూడదు, అంత మరీ టూ మచ్ హెల్ప్ కూడా చేయకూడదు. మన కడుపులోంచి తీసి పెట్టాల్సింది కేవలం మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, సహోదరులకి, సిబ్లింగ్స్కి, అవన్నీ కాదు, వాళ్ళు కానే కాదు. ముందు తల్లిదండ్రులు ఇంపార్టెంట్, తర్వాత పిల్లలు ఇంపార్టెంట్, వీళ్ళకే చేయాలి. అసలు మేము చేసుకోలేమండి, మాకు చాలా కష్టతరంగా ఉందన్న వాళ్ళకి సహాయం చేయి. అది అపాత్ర దానం చేయకుండా ఉండడం అనేది. అదే ఈ పాపాలను మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం.
అపాత్రదానం మేము చెయ్యమండి అని అంటూ ఉంటారు. జనరల్గా ఆడవాళ్ళు ఈ మిస్టేక్ చేస్తారు. నేను ఆడదాన్ని అయినా కూడా చెప్తున్నా, ఇటు అత్తగారు వాళ్ళకి ఏం హెల్ప్ చేయడానికి మనకి చేత కాదు. తల్లి తరపుల వాళ్ళ మాత్రం తమ్ముడు అని అంటే చాలు, అన్నగారు అంటే చాలు, ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది మనకి. ఆ వదిన గారికి మరదలకి కూడా తెలియకుండా, హస్బెండ్ కి కూడా తెలియకుండా చేసేస్తారు పుట్టింటికి అని అంటే. అది కూడా అపాత్ర దానం కిందకే వస్తుంది. నువ్వేమైనా చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళకి 10,000 ఇవ్వాలి అని అనుకుంటే ఒక 1,000 రూపాయలు ఇవ్వు, నీ మొగుడికి తెలిసి, భర్తకి తెలిసి, ఇంట్లో వాళ్ళకి తెలిసి. భర్తకు తెలియకుండా చేయకూడదు. చాలా తప్పు, పొరపాటు. ఏ ఇల్లు అయితే పుట్టింటికి వెళ్తుందో ఆ సొమ్ము వాళ్ళు పైకి రారు, వీళ్ళు పైకి రారు. నేను చాలా జీవితాలు చూసాను. ఇక్కడైతే ఆడపిల్ల సొమ్ము ఉత్తిగా తినేవాళ్ళని నేను చాలా మందిని చూసాను. ఆ ఇల్లు పైకి రాదు, ఈ ఇల్లు పైకి రాదు. నేను చూశాను, నా కళ్ళారా నేను చూశాను జీవితాలు. కాబట్టి చెప్తున్నా. ఎందుకు అని అంటే లేడీస్ ని మనకి చాలా ఎనర్జీ ఉంటుంది. పత్ని వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది మన మైండ్ లో చాలా ఉంటుంది, మనం చేయగలుగుతాం కూడా. దాన్ని మనము ఇలాంటి వాటికి నెగటివ్ థింగ్స్ కి మనం యూజ్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చేయమంటారు దశపాపారదశి? ఇవి ఎవరో ఒకళ్ళు ఏవో నిజంగానండి చేసామండి అని అనుకుంటూ ఉంటాము. తిట్టుకోకుండా అయితే ఉండం, ఆ పాపం అయితే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు అని అంటే, ఇంకొకటి ఈ మధ్య కాలంలో నేను చేసింది, ఒకళ్ళకి న్యాయం చేయబోయి ఇంకొకళ్ళకి అన్యాయం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, తప్పదు మధ్యవర్తిగా ఉన్నప్పుడు, అది కూడా పాపమే. కాబట్టి ఇలాంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే వాటర్కి మించిన శక్తి దేనికి లేదు. నువ్వు చాలా అమూల్యమైన మాట అన్నావు అక్క, డర్టీని కూడా క్లియర్ చేసేస్తుంది. నిజమే కదా, ఎంత డర్ట్ అయినా కానీ క్లియర్ చేసేస్తుంది, ఇంత కూడా బాధపడదు అని అన్నావు చూసావా. నాకు చాలా నచ్చింది ఆ మాట, మనసుకు హత్తుకుంది. కాబట్టి చక్కగా ఒక కాపర్ చెంబులో నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, గంధము, ఒక రూపాయి కాయిన్, కొన్ని అక్షింతలు అన్ని ఆ నీటికి సమర్పించి దండం పెట్టుకోండి. అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి వారు సువర్చలాదేవిని వివాహం చేసుకున్న రోజు. అంటే భగవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆయన అస్కలిత బ్రహ్మచారి, కానీ భార్య పక్కన ఉంటే గాని నువ్వు ఇది నేర్చుకోవడానికి వీల్లేదు అని అంటే, నేర్చుకొని మీరు చూస్తే రూల్స్ ఎట్లా పాటించాలనేది ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలన్నమాట. సువర్చలాదేవి ఫోటో ఉన్న దానికి ఇలా ఆరా ఉంటుంది ఆవిడది, ఒక పెయింటింగ్ లాగా వేసి ఉంచుతారు ఆరాని, వైట్ కలర్. అంటే ఏంటంటే ఆవిడ అసలు టచ్ చేయలేదన్నమాట. పెళ్లి కేవలం శక్తి ఉండాలి పక్కన మాత్రమే వివాహం ఆడారు, కానీ ఆయన రూల్స్ ని బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇలాంటివి ఆ రోజు ఆయనను కూడా మనం స్మరించుకుంటే మనం కూడా అలాంటి రూల్స్ ని బ్రేక్ చేయకుండా పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంతో కొంత అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా హనుమాన్ చాలీసా అనేది చదువుకోండి, చేతులైతే దండం పెట్టండి. వీలైతే మీ మొబైల్స్ లో సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఇమేజెస్ అని కొడితే మీకు అది తెలిసిపోతుంది. చక్కగా దండం పెట్టుకోండి. మా బాపట్లలో సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. తీసుకెళ్ళండి అక్క. తప్పకుండా తీసుకెళ్తాను, చూపిస్తాను మీకు, మొత్తం బాపట్ల అంతా చూపిస్తారు, గుడి కూడా తప్పకుండా. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించండి. ఆ వాటర్ ని మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు దండం పెట్టుకున్న తర్వాత అందరూ జల్లుకోండి. ఈ పాపాలన్నీ కూడా క్లెన్స్ చేయమని చెప్పి గంగమ్మ తల్లికి కూడా దండం పెట్టుకోండి. ఆ నీళ్లు మీరు శివాభిషేకం చేసినా పర్వాలేదు, తర్వాత శివాభిషేకం చేసిన తర్వాత అప్పుడు అభిషేకం నీళ్లు జల్లుకోండి. లేదు అని అనుకుంటే గనక ఇంట్లో చెట్లో పోసినా పర్వాలేదు, తులసి చెట్లో కూడా పోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. చక్కటి రోజుని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.